మూన్ వాక్ 1980 కాలం నాటి కథ. ఆరుగురు కాలేజీ కుర్రాలపై మైకేల్ జాక్సన్ తీసుకొచ్చిన బ్రేక్ డ్యాన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటారు. ఇటు ఇంట్లో వాళ్ళు, అటు కాలేజీలోని వాళ్ళు ఎవరూ ఎంకరేజ్మెంట్ చేయకపోయినా ఎలా తమ కోరిక నెరవేర్చుకున్నారు, తాము అనుకున్నది సాధించారా అనే కథ ఆనాటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా ఆవిష్కరించారు. కాలేజ్ ఏజ్లోకి అడుగుపెట్టిన ట్రెండ్ను ఫాలో అవ్వడానికి యూత్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏమైనా కొత్తగా చెయ్యాలని, అందరూ తమ వైపే గొప్పగా చూడాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఫ్రెండ్షిప్లు చాలా బలంగా ఉంటాయి. అలాగే ఆకర్షణ, ప్రేమలో కూడా కదలికలు మొదలవుతూ ఉంటాయి. అలాంటి సన్నివేశాల్లో ఈ కథను కాన్సెప్ట్ చేయడం దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి. విలేజ్ నేపథ్యం, కాలేజీ లైఫ్, ఫ్రెండ్స్, లవ్, పేరెంట్సు, ఎనిమీసు ఇలా అన్ని వైపుల నుంచి కథ సహజత్వాన్ని చాలా దగ్గరగా నడిపించారు. ప్రధానమైన పాత్రలు డిజైన్ చేసిన తీరు, తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. అయితే డ్యాన్సు ప్రాక్టీస్లు, స్టేజ్పై డ్యాన్సులకు సంబంధించిన నిడివిని కాస్త తగ్గించవలసింది. లవ్ ట్రాక్కు సంబంధించిన నిడివిని మరి కాస్త పెంచితే బాగుండేది అనిపించింది. 1980 కాలం నాటి వాతావరణాన్ని, అప్పటి యూత్ సంభాషణని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకున్నాయి. కొత్త వాళ్ళే అయినా కుర్రాళ్ళంతా బాగా చేశారు. ఆన్సర్స్లో ఫోటోగ్రఫీ, ప్రశాంత్ ఫిల్ నేపథ్య సంగీతం, దీప్ జోసెస్ ఎడిటింగ్ ఓకే. తక్కువ బడ్జెట్లో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇది. 1980 కాలం చెందిన యూత్ను మళ్ళీ ఆ కాలంలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. చాలా ఫీల్ గుడ్గా మనం 1980లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.